నారిన జస్వంత్ చంద్ర మణికంఠ కుటుంబాన్ని ఓదార్చడం కోసం పీగన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఊడిమూడి గ్రామం ఇచ్చేయడం జరిగింది. బాధిత కుటుంబాలని ఈరోజు పార్టీ శ్రేణులందరూ కలిసి పరామర్శం జరిగింది. ఇప్పటికే మా గౌరవ శాసనసభ్యులు శ్రీ గిట్టి సత్యనారాయణ గారు రాజమండ్రి హాస్పిటల్లో బాధితులతో మాట్లాడడం జరిగింది. డాక్టర్ గారితో మెరుగైన వైద్యం అందించమని చెప్పేసి కూడా కోరడం జరిగింది. చట్టపరంగా ఇప్పటికే పోలీసు వారు అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. 14 మందిపై కేసు నమోదు చేయడం కూడా జరిగింది. మా యొక్క డిమాండ్ ఒకటే, ఏదేవైనా కానీ చట్టపరంగా ఎవరైతే దోషులున్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు కాలంలో జనసేన పార్టీ కానీ కూటమి నాయకుల వైపు కానీ ఎక్కడా చిన్నపాటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా కూడా జనసేన పార్టీ అదేవిధంగా కూటమి నాయకులు తీవ్రంగా స్పందన జరుగుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంఘీభావం తెలియజేసినటువంటి కూటమి అందరికీ కూడా ప్రత్యేక హృదయబద్ధంగా తెలియజేస్తూ ముఖ్యంగా పీగన్నవరం నియోజక జనసేన పార్టీ భవిష్యత్తు కాలంలో కూడా ఇదే విధమైనటువంటి క్రమశిక్షణతో ఇదే విధంగా ఐక్యతతో ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. అనపర్తి గ్రామంలో శాషీరావుపేటలో షిరిడి సాయి మందిరం వద్ద నూతనంగా ప్రారంభించడం జరిగింది శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్. మా వద్ద మీ యొక్క అన్ని రకాల వాహనాలకు కావలసిన ఇంజిన్ ఆయిల్, క్యాస్ట్రాల్, సర్వో, మొబైల్, షెల్, విడాల్, గల్ఫ్ ఇలా మొదలగు అన్ని కంపెనీల ఒరిజినల్ ఇంజిన్ ఆయిల్ కంపెనీ ధరలకే అమ్మబడును.